ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. SAP CO అనేది కంప్లీట్గా ఇంటర్నల్ రిపోర్టింగ్. సో ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అంటే ఏంటి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్. సో మనం ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ అనేది మనకి మెయిన్ అనమాట. SAP CO అనేది ఇంటర్నల్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిపోర్టింగ్ పర్పస్, అంటే కాస్ట్ని కంట్రోల్ చేయడం. కాస్ట్ కంట్రోలింగ్ అనేది SAP CO వీడియో అనమాట. SAP CO వీడియో. ఓకే, కాస్ట్ని తగ్గించుకోవటం అనేది SAP CO వీడియో. సో ఇక్కడ మనకి SAP FI ఏదైతే ఉందో ఇది ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. SAP CO ఏదైతే ఉందో కంట్రోల్, ఇది ఇంటర్నల్ రిపోర్టింగ్. సో ఇది కాస్ట్ కంట్రోలింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ యూస్ చేస్తారు. కాస్ట్ కంట్రోలింగ్ అంటే కాస్ట్ని తగ్గించుకోవడం. ఓకే, సో మనకి SAP FI సంబంధించి మనకి SAP FIలో మనకి ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ఇది మెయిన్ అనమాట. ఇది ఫర్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ పర్పస్ అమ్మా. ఇది చేయాలి అంటే లీగల్ అండ్ లోకల్ రిక్వైర్మెంట్ ఫాలో అవ్వాలి కదా. సో లీగల్ అండ్ లోకల్ రిక్వైర్మెంట్స్ ఫాలో అవ్వాలి. ఇది చేయాలి అంటే లీగల్ అండ్ లోకల్ రిక్వైర్మెంట్స్ మనం ఫాలో అవ్వాలి. SAP FI అంటే ఫైనాన్స్, ఎక్స్టర్నల్ రిపోర్టింగ్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్. SAP CO అంటే కంట్రోల్, ఇది ఇంటర్నల్ రిపోర్టింగ్, ఇది కాస్ట్ తగ్గించుకోవడం ఎలా. సో SAP FI అనేది లీగల్ అండ్ లోకల్ రిక్వైర్మెంట్స్ ఫాలో అవ్వాలి. ఓకేనా? సో కాబట్టి లీగల్ అండ్ లోకల్ రిక్వైర్మెంట్స్ని ఫాలో అవుతూ మనం ఇది చేయొచ్చండి. సో లీగల్ అండ్ లోకల్ రిక్వైర్మెంట్స్ని ఫాలో అవుతూ మనం చేస్తూ ఉంటాం. దీంట్లో IFRS ఉంటుంది. ఓకే, IFRS ఫాలో అవుతాం. కానీ SAP CO మోడల్ అట్లా కాదు. సో నో లీగల్ అండ్ లోకల్ రిక్వైర్మెంట్స్ రిక్వైర్డ్ అన్నమాట. సో దీనికి IFRSలు ఏం అవసరం లేదు. ఇది ఒక డిసిషన్ మేకింగ్ అన్నమాట. ఒక డిసిషన్ మేకింగ్ అంటే కాస్ట్ని ఎలా తగ్గించుకోవాలి అనేదే మనకి డిసిషన్ మేకింగ్ అన్నమాట. ఓకేనా? కాస్ట్ని తగ్గించుకొని ప్రాఫిట్ని రైజ్ చేయటమే ఈ కంట్రోలింగ్ మోడల్ యొక్క మెయిన్ అజెండా అన్నమాట. ఓకే, సో మనకి SAP FI ఏదైతే ఉందో ఇది ఫైనాన్స్, ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ దీన్ని యూజ్ చేస్తారు. ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ కోసం. SAP CO ఏదైతే ఉందో కంట్రోలింగ్, ఇంటర్నల్ రిపోర్టింగ్ పర్పస్, కాస్ట్ కంట్రోలింగ్. ఓకే, సో SAP FI ఏదో ఉందో లీగల్ అండ్ లోకల్ రిక్వైర్మెంట్ ఫాలో అవుతాం. SAP COలో నో లీగల్ అండ్ లోకల్ రిక్వైర్మెంట్స్, నో IFRS కూడా. సో నో IFRS. ఓకే, నో IFRS. సో కాబట్టి ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది SAP CO అనేది కంపెనీ చేసుకునే మేనేజ్మెంట్ డిసిషన్ మీద ఆధారపడింది. అంతేగాని కంట్రీ రిక్వైర్మెంట్స్, కంట్రీ మీద ఉండే లీగల్ లోకల్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని చేయాల్సిన అవసరం లేదు. డిసిషన్ మేక్, కాస్ట్ని ఎలా తగ్గించుకోవాలి అనేది ఒక డిసిషన్. ఆ డిసిషన్ మీద ఇది మొత్తం గేమ్ అంతా. సో ప్రాపర్ డిసిషన్ లేదా ఇన్యాక్యురేట్ డిసిషన్ తీసుకుంటే మేనేజ్మెంట్, కంపెనీ అనేది లాస్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే ఇన్యాక్యురేట్ డిసిషన్స్ అనేది కంపెనీ అనేది తీసుకోకూడదండి. సో అదే ఈ మోడల్ చెప్పేది. ఈ మోడల్ ఏం చెప్తుంది అంటే ఇన్యాక్యురేట్ డిసిషన్స్ అనేవి తీసుకోవడం అనేది చేయకూడదు. సో దాని మూలంగా మనకి ఏమవుతుంది, ఇన్యాక్యురేట్ డిసిషన్ తీసుకుంటే ఇన్యాక్యురేట్ రిజల్ట్స్ మనకు కనబడుతుంది. అది మనం తెలుసుకోవాల్సిన ఫస్ట్ పాయింట్. ఓకే, సో మనకి SAP COని సో మనకి దేనికోసం అంటే మేనేజ్మెంట్ డిసిషన్ పర్పస్ కోసం దీన్ని యూజ్ చేస్తారు. సో SAP CO అనేది డిసిషన్ మేకింగ్ పర్పస్ కోసం యూజ్ చేస్తారు. సో మేనేజ్మెంట్ డిసిషన్ మేకింగ్ పర్పస్ కోసం SAP CO మోడల్ ఏదైతే ఉందో దీన్ని యూజ్ చేస్తారు. ఓకే, సో డిసిషన్ మేకింగ్ పర్పస్ అంటే సో మీరు చూసినట్లయితే డిసిషన్ అనగానే కాస్ట్ కంట్రోల్, ప్రాఫిట్ రైజ్ చేస్తాం. సైడ్ నుంచి కాస్ట్ తగ్గిస్తే ఏమవుతుంది, ప్రాఫిట్ అనేది రైజ్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ 3 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఇక్కడ మనం ఫోకస్ చేస్తూ ఉంటాం అనమాట SAP CO మోడల్లో. సో ఆ 3 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే, ఒకటి SAP CO మోడల్లో మనం 3 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అనేవి మెయిన్లీ ఫోకస్ చేస్తాం. 3 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అనేవి. సో మనం మెయిన్లీ మనం ఫోకస్ చేసేది 3 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. సో ఆ 3 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే,
సో ఫస్ట్ ఒకటి బడ్జెట్స్, రెండోది యాక్చువల్స్, ఓకే. సో మూడోది వేరియన్స్. బడ్జెట్స్, యాక్చువల్స్, వేరియన్స్ అంటే మూడు ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అనేవి మనం సిఓ మాడ్యూల్లో మెయిన్లీ ఫోకస్ చేస్తారండి. సో అది బడ్జెట్స్, యాక్చువల్స్ అండ్ వేరియన్స్ అన్నమాట. సో ఏ మేనేజ్మెంట్ అయినా మనకి మూడు ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంది. సో ప్రాపర్గా బడ్జెట్ సెటప్ చేసుకోకపోయినా మనకి రిపోర్ట్స్ అనేవి గల్లంతయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉందనుకోండి. సో రా మెటీరియల్కి ఎంత వచ్చింది, సో ఇయర్ మొత్తానికి ఎంత అయింది, సో లేబర్కి ఇయర్ మొత్తానికి ఎంత అయింది, ఎక్స్పెండిచర్ ఇయర్ మొత్తానికి ఎంత అయింది, ఓకే. అంటే ఇది అలాగే బడ్జెట్ అంటే సో ఈ మెటీరియల్కి ఎంత బడ్జెట్, ఈ లేబర్కి ఎంత బడ్జెట్, ఈ ఎక్స్పెన్స్కి ఎంత బడ్జెట్, ఓకే. ఈ సెటప్ అనమాట. సో దీన్ని బడ్జెట్ వర్సెస్ యాక్చువల్స్ అంటే సో మెటీరియల్కి ఎంత అయింది, లేబర్కి ఎంత అయింది, ఓవర్ హెడ్స్కి ఎంత అయింది అనేది బడ్జెట్ సెటప్ చేస్తారు. అలాగే యాక్చువల్స్ ఎంత అయింది అంటే ఎక్సెల్ అంటే ఏంటి, ఈ ఇయర్ మొత్తానికి మెటీరియల్ నిజంగా ఎంత కొన్నాం దాన్ని యాక్చువల్స్ ఉంటాం. ప్లానింగ్ ఈ ఇయర్ మొత్తానికి 20 లక్షలు చేసాం కానీ కొన్నది 25 లక్షలు. మేనేజ్మెంట్ రేపు పొద్దున అడుగుతుంది అనమాట. సో 5 లక్షలు ఎక్స్ట్రా దేనికి కొన్నాం, ఏమేంటి, సో పోయిన సంవత్సరంలో మనకి 20 లక్షలు అయింది కదా, 5 లక్షలు ఎందుకు పెరిగింది, ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉంది అనేది మనకి ఈ మేనేజ్మెంట్ అకౌంటింగ్ ద్వారా మనం తెలుసుకుంటాం. మేనేజ్మెంట్ అకౌంటింగ్ని ఎస్ఏపి సిఓ మాడ్యూల్ అంటారు. ఓకే. ఎస్ఏపి సిఓ అనేది కంప్లీట్గా ఇంటర్నల్ రిపోర్టింగ్ పర్పస్. ఓకే. సో అంటే డిసిషన్ మేకింగ్ అంటే కాస్ట్ను తగ్గించి ప్రాఫిట్ని రైజ్ చేయడం, ప్రాఫిటబిలిటీని ఇంక్రీజ్ చేయడం, ఇది మెయిన్ అజెండా. అలాగే ఒక ప్రోడక్ట్కి అయ్యే ఖర్చు ఎంత అని తెలుసుకుంటారు అనమాట. అలాగే సో మనకి ప్రతి ఒక్క కాస్ట్ ఎలిమెంట్స్ ఉంటాయి అంటే మెటీరియల్, లేబర్, ఓవర్ హెడ్స్, ఇవన్నీ కాస్ట్ ఎలిమెంట్స్. ఒక మెటీరియల్కి ఎంత ఖర్చు అవుతుంది, ఒక లేబర్కి ఎంత ఖర్చు అవుతుంది, ఓకే. సో అలాగే ఎక్స్పెండిచర్స్ ఏమవుతున్నాయి. సో ఇలాంటి వెరిఫికేషన్ చేసుకోవడానికి ఈ కంట్రోలింగ్ మోడల్ అనేది హెల్ప్ అవుతుంది. దీని మూలంగా మేనేజ్మెంట్ ఏంటంటే లాసుల్లో ఉండకుండా ముందే బయటపడుతుంది అన్నమాట. మనం బిజినెస్ చేస్తాం బాగానే ఉంటుంది, అన్నీ బాగానే ఉంటుంది, కానీ ప్రాపర్ బిజినెస్ చేయకపోతే ఏమవుతుంది, అన్నీ కరెక్ట్గా మనకు వచ్చేస్తున్నాయి అనుకుంటాం, ఓకే. సో మన బిజినెస్ యాక్యురేట్గా ఉంది, సూపర్ అని మనం అనుకుంటాం, కానీ సో మన ఎప్పుడైతే ఎక్స్పెండిచర్ ట్రాక్ చేయడం మొదలెడతామో సో అక్కడే మనకి తెలిసిపోతుంది అనమాట మనం చేస్తుంది రాంగ్, మన బిజినెస్ అనేది రాంగ్ అనేది తెలిసిపోతుంది అనమాట. సో అది మనం చేసే విషయం, ఓకే. సో కాబట్టి సో మనం ప్రతి విషయాన్ని కూడా కూలంకుషంగా చర్చించాలండి. అంతేగాని ఏది పడితే ఆ డిసిషన్ మేనేజ్మెంట్ అనేది తీసుకుంటే సో మనకి కష్టం అయిపోద్ది అనమాట. అర్థమైందా? సో కాబట్టి ఫస్ట్ విషయం మనకి ఇది. సో తెలుసుకోవాల్సిన ఫస్ట్ విషయం ఇది. ఎస్ఏపిలో మనకి సో ఈ కంట్రోలింగ్ మోడల్ ఏదైతే ఉందో డిసిషన్ మేకింగ్ కోసం యూజ్ చేస్తారు. అలాగే యాక్యురేట్ రిజల్ట్స్, మెటీరియల్కి ఎంత అయింది, లేబర్కి ఎంత అయింది, ఓవర్ హెడ్స్కి ఎంత అయింది, ఓకే. సో ఇలాంటివి తెలుసుకోవడానికి దీన్ని యూజ్ చేస్తారు, ఓకే. సో అలాగే సో మనకి ప్రాఫిటబిలిటీని రైజ్ చేయడానికి అంటే ప్రాఫిటబిలిటీని పెంచుకోవడానికి దీన్ని ఉపయోగిస్తారు, ఓకే. సో అలాగే సో ఇలా మనకి యూజ్ అవుతుంది అన్నమాట. ఎస్ఏపి సిఓ మోడల్ అనేది యూజ్ అవుతుందండి. సో కాబట్టి మీ అందరికీ ఒక క్లారిటీ వచ్చింది కదా ఎస్ఏపి సిఓ మోడల్ దేనికి అనేది. సో ప్రాఫిటబిలిటీ పెంచుకోవడానికి, కాస్ట్ని తగ్గించుకోవడానికి, ఓకే, దీన్ని యూజ్ చేస్తారండి. అర్థమైంది కదా ఎవ్రీవన్, గెటింగ్ మీ? సో ఇది ఎస్ఏపి సిఓ మోడల్ యొక్క మెయిన్ అజెండా. దీనికి ఎటువంటి ఐఎఫ్ఆర్ఎస్ అవసరం లేదు, ఎటువంటి లీగల్ లోకల్ రిక్వైర్మెంట్స్ అవసరం లేదు, ఓకే. అలాగే సో మనకి ఇవన్నీ అవసరం లేదు. సో జస్ట్ మేనేజ్మెంట్ తీసుకునే డిసిషన్ మీదే ఇది కంప్లీట్గా మనకి డిపెండ్ అయ్యి ఉంది, ఓకేనా? సో ఇది మనం తెలుసుకోవాల్సిందే. ఓకేనా? డౌట్స్ ఉన్నాయి ఇందులో ఎస్ఏపి సిఓకి సంబంధించి? దీంట్లో ఇది ఎక్స్టర్నల్ కాదు, ఇది ఇంటర్నల్. అంటే ఇంటర్నల్ డిసిషన్ అంటే ఓన్లీ మనకి మేనేజ్మెంట్ అండ్ ఎంప్లాయీస్ మాత్రం ఇన్వాల్వ్మెంట్ ఉంటారు.
సో ఎక్స్టర్నల్ డిసిషన్ అంటే ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ అవ్వచ్చు. ఎక్స్టర్నల్ డిసిషన్ అంటే సో అది ఎవరికైనా చూసుకోవచ్చు అండి. ఓకే, కానీ ఇక్కడ ఇంటర్నల్ డిసిషన్ అంటే మాత్రం ఓన్లీ మేనేజ్మెంట్ మాత్రమే ఇన్వాల్వ్మెంట్ అవుతుంది, ఎంప్లాయీస్ మాత్రమే ఇన్వాల్వ్మెంట్ అవుతారు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో మేనేజ్మెంట్ అండ్ ఎంప్లాయీస్ మాత్రమే ఇందులో ఇన్వాల్వ్మెంట్ అవుతారు. ఓకేనా? ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకేనా? సో ఇది సిఓ మాడ్యూల్ సంబంధించి అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎస్ఏపి సిఓ మాడ్యూల్లో మెయిన్ బడ్జెట్స్ అన్నాం. బడ్జెట్స్ అంటే మెటీరియల్కి బడ్జెట్ సెటప్ చేయొచ్చు, ఓవర్ హెడ్స్కి బడ్జెట్ సెటప్ చేయొచ్చు. ఓకే, సో మెటీరియల్కి బడ్జెట్ సెటప్ చేయొచ్చు, ఓవర్ హెడ్కి బడ్జెట్ సెటప్ చేయొచ్చు, అలాగే రెవెన్యూస్కి కూడా మనం బడ్జెట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో రెవెన్యూస్కి కూడా బడ్జెట్ అనేది మనం ఎస్ఐపిలో సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. ఓకేనా? సో కాబట్టి బడ్జెట్ అంటే ఇది. సో యాక్చువల్స్ అంటే ఏంటండి? యాక్చువల్ అక్కర్డ్ ఎక్స్పెన్సెస్. గా మనం ఫైనాన్స్ ఎంట్రీస్ ఎస్ఐపిలో మనం ఫైనాన్స్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తున్నాం కదా, సో ఈ ఎంట్రీస్ అన్నమాట. ఓకే, సో ఇవి యాక్చువల్స్ అంటారు. బడ్జెట్స్ అంటే ఇవి. సో ఇది మనం తెలుసుకోవాల్సిన ఫస్ట్ పాయింట్, బడ్జెట్ వర్సెస్ యాక్చువల్స్. సో యాక్చువల్స్ అంటే ఫైనాన్స్ ఎంట్రీస్ కాస్ట్ ఎంటర్తో ప్రాఫిట్స్ ఎంటర్తో ట్రాక్ చేస్తాం, అవి నిజంగా జరిగిందంట. బడ్జెట్ అంటే మెటీరియల్కి బడ్జెట్ ప్లాన్ చేసుకోవచ్చు, లేబర్కి బడ్జెట్ ప్లాన్ చేసుకోవచ్చు, అలాగే అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ బడ్జెట్ ప్లాన్ చేసుకోవచ్చు, సేల్స్ కాస్ట్కి బడ్జెట్ ప్లాన్ చేసుకోవచ్చు ఎస్ఐపిలో. ఓకేనా? సో ఇట్లా అన్నిటికి మనం బడ్జెట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇది మనకి బడ్జెట్ అండ్ ప్లానింగ్ అంటారు. సో మనకి కాస్ట్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారండి? ఫర్ ఎగ్జాంపుల్ మెటీరియల్ ఉంది, ఆ మెటీరియల్ సంబంధించిన కాస్ట్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు చెప్పండి? చెప్పాలి. చెప్పాలి. కాస్ట్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు చెప్పొద్దున? మెటీరియల్కి అయినా ఖర్చు. సో మనకి కాస్టింగ్ షీట్ అని ఉంటుంది, అంటే ఎస్ఏపిలో మామూలుగా జనరల్గానే కాస్టింగ్ షీట్ అని ఉంటుంది కంట్రోలింగ్లో. కాస్టింగ్ షీట్ అంటే మెటీరియల్ మనకి మెటీరియల్స్లోనే డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్, డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ కాస్ట్. ఓకే, సో ఇండైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ లేబర్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో మనకి ఇండైరెక్ట్ కాస్ట్ ఉంటారు. ఓకే, సో అలాగే మనకి అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్. ఓకే, అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్ యాడ్ చేస్తే కాస్ట్ ఆఫ్, అంటే రెండింటిని కలిపేస్తే ఏమొస్తుందండి? ఏ కాస్ట్ వస్తుంది? డైరెక్ట్ కాస్ట్ ప్లస్ ఇండైరెక్ట్ కాస్ట్ కలిపితే ఏమొస్తుంది? ఫ్యాక్టరీ కాస్ట్ వస్తుంది. ఫ్యాక్టరీలో ఖర్చు వస్తుంది. ఫ్యాక్టరీలో డైరెక్ట్ కాస్ట్ అంటే ఏంటండి? కాస్ట్ విచ్ ఇస్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ప్రొడక్షన్. ప్రొడక్షన్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యే కాస్ట్. ప్రొడక్షన్లో ఇన్వాల్వ్మెంట్ అవ్వని కాస్ట్ ఇండైరెక్ట్ కాస్ట్ని ఓవర్ హెడ్స్ అంటారు. ఓవర్ హెడ్స్ అంటే ఇండైరెక్ట్ కాస్ట్ అనేది. ప్రొడక్షన్ ఇన్వాల్వ్మెంట్ అవ్వడం, ఫర్ ఎగ్జాంపుల్ బిర్యానీ తయారు చేస్తాం, ఇది ఒక ప్రోడక్టే, ఒక పర్ యూనిట్ చొప్పున అమ్ముతాం బిర్యానీ.
కాబట్టి పర్ యూనిట్ చొప్పున అమ్ముతాం బిర్యానీ. సో బిర్యానీ వచ్చేటప్పటికి 200 రూపీస్ అలా ఉంటుంది. సో బిర్యానీలో మనకి మెటీరియల్ చికెన్, లేబర్ వంట మేస్త్రి, అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్, చికెన్ తయారు చేయడానికి అయిన ఖర్చులు అంటే ఫ్యాన్లు ఖర్చు, ఏసీ ఖర్చులు, లేబర్ అంటే మీకు తెలిసిందే చికెన్ తయారు చేసేవాళ్ళు. ఓకే, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ అంటే చికెన్ అమ్మడానికి అయ్యే ఖర్చులు. ఓకే, బయట అడ్వర్టైజ్మెంట్ చేయటం, డిస్ట్రిబ్యూట్ చేయటం, ఇలా అంటే ఫ్యాక్టరీలో చికెన్ కాస్ట్ అంతా అన్నది ఇప్పుడు లెక్క అనమాట. ఇంగ్రీడియంట్స్ అంటే ఇండైరెక్ట్ అంటే హెల్పర్స్, అంటే డైరెక్ట్గా వంట వేసి హెల్ప్ చేస్తారు కానీ వాడు డైరెక్ట్ ప్రొడక్షన్లో ఉండడు. హెల్పర్స్, అలాగే మనకి ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు చికెన్ రెడీ అయిన తర్వాత దాని మీద కవర్ వేస్తాం, అది ఇండైరెక్ట్ మెటీరియల్. డైరెక్ట్గా అంటే ప్రొడక్షన్లో ఇన్వాల్వ్మెంట్ కానివన్నిటిని ఇండైరెక్ట్ కాస్ట్ అంటారు. ప్రొడక్షన్లో ఇన్వాల్వ్మెంట్ అయింది డైరెక్ట్ కాస్ట్ అంటారు. డైరెక్ట్ కాస్ట్ అంటే ప్రొడక్షన్లో ఇన్వాల్వ్మెంట్ అయింది. ఇండైరెక్ట్ కాస్ట్ అంటే ప్రొడక్షన్లో ఇండైరెక్ట్ కాస్ట్ అంటే ప్రొడక్షన్ ఇన్వాల్వ్మెంట్ కానిది అంటాం. అర్థమైందా అందరికీ కూడా? సో డైరెక్ట్ కాస్ట్ మీన్స్ ఏ కాస్ట్ విచ్ ఇస్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్. సో ఇండైరెక్ట్ కాస్ట్ అంటే ఏంటి? సో కాస్ట్ అనేది విచ్ ఇస్ నాట్ ఇన్వాల్వ్డ్ అని అంటాం. ఓకేనా? సో అది ఇండైరెక్ట్ కాస్ట్ అంటారు. అందరికీ అది అర్థం అవ్వాలి. సో కాస్ట్ విచ్ ఇస్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్, కాస్ట్ విచ్ ఇస్ నాట్ ఇన్వాల్వ్డ్. దాన్ని ప్రొడక్షన్ కాస్ట్, ప్రొడక్షన్ ఇన్వాల్వ్మెంట్ కానిదే మనకి ఇండైరెక్ట్ కాస్ట్ కింద కన్సిడర్ చేస్తారు అన్నమాట. ఓకేనా? సో ఇది మనకి ఎస్ఏపిలో మనం అర్థం చేసుకోవాల్సింది. సో డైరెక్ట్ కాస్ట్ అంటే కాస్ట్ విచ్ ఇస్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ప్రొడక్షన్. ఇండైరెక్ట్ కాస్ట్ అంటే కాస్ట్ విచ్ ఇస్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ప్రొడక్షన్, దట్ ఈస్ కాల్డ్ యాస్ ఇండైరెక్ట్ కాస్ట్. డైరెక్ట్ కాస్ట్, ఇండైరెక్ట్ కాస్ట్ రెండు కలిపితే మనకి ఫ్యాక్టరీ కాస్ట్. ఓకేనా? సో ఇది మనం తెలుసుకోవాల్సిన పాయింట్. దెన్ వచ్చేటప్పటికి అడ్మినిస్ట్రేషన్ కాస్ట్. అడ్మిన్ కాస్ట్. సో దీన్ని మనం కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటారు. ఓకే, దీన్ని మనం కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటారు. ఓకే, సో ఇండైరెక్ట్ కాస్ట్ని మనం అంటే డైరెక్ట్ ఫ్యాక్టరీ కాస్ట్, అడ్మినిస్ట్రేషన్ అంటే ఫ్యాన్లు, ఏసీలు వాటికి అయ్యే ఖర్చు ఇండైరెక్ట్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్, దాన్ని కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటారు. సో దానికి సేల్స్ కాస్ట్ యాడ్ చేస్తాం అనుకో, కాస్ట్ ఆఫ్ సేల్స్ అవుతుంది. సో రేపు పొద్దున్న ఎవరైనా కాస్ట్ ఆఫ్ సేల్స్ అంటే ఇది చెప్పాలి. సో దానికి ప్రాఫిట్ని కూడా యాడ్ చేసాం అనుకో, ప్రైస్ పర్ యూనిట్ అంటే సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మనం తెలుసుకోవచ్చు అన్నమాట. ఒక ప్రోడక్ట్ నమ్మడానికి ఖర్చు, దాని ఇంక్లూడింగ్ ప్రాఫిట్. సో ఇది మనకి దీన్నే మనం కాస్టింగ్ షీట్ అంటారు మామూలుగా అయితే. సో ఈ కాస్టింగ్ షీట్ అంటారు దీన్ని. ఓకే, సో ఎస్ఏపిలో మనకి ఇలా కనబడుతుంది చూడండి. సో ఎస్ఏపి ఫైనాన్స్ అంటే ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ పర్పస్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, ఇంటర్నల్ రిపోర్టింగ్, కాస్ట్ కంట్రోలింగ్ పర్పస్. ఎస్ఏపి ఎఫ్ఐ అనేది లీగల్ అండ్ లోకల్ రిక్వైర్మెంట్స్ ఫాలో అవుతూ మనం చేయాలి. సో అలాగే నో లీగల్ అండ్ లోకల్ రిక్వైర్మెంట్స్, నో ఐఎఫ్ఆర్ఎస్. ఓకే, సో అలాగే మనకి ఎస్ఏపి సిఓలో డిసిషన్ మేకింగ్ పర్పస్ ఏంటి? బడ్జెట్స్, యాక్చువల్స్, వేరియన్స్. ఓకే, సో అలాగే మనకి ఇంటర్నల్ డిసిషన్ ఓన్లీ మేనేజ్మెంట్ ఎంప్లాయీస్ అనమాట. సో కాస్టింగ్ షీట్ మనకి అంటే డైరెక్ట్ మెటీరియల్ అయిన ఖర్చు, డైరెక్ట్ లేబర్కి అయిన ఖర్చు, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అయిన ఖర్చు, దీన్ని డైరెక్ట్ కాస్ట్ అంటారు. సో ఇండైరెక్ట్ కాస్ట్ అంటే ఇండైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ లేబర్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఓకే, సో ఇది మనం తెలుసుకోవాల్సింది. సో ఇది మనకు అవసరం ఉంది. సో రేపొద్దున్న మనకి
కాస్టింగ్ షీట్ గురించి ఎందుకు చెప్పామంటే రేపు పొద్దున ఎప్పుడైనా ఇంటర్వ్యూకి వెళ్ళా అనుకోండి, వాట్ ఈస్ డైరెక్ట్ కాస్ట్ అంటాడు సింపుల్గా. అన్ని కాస్టింగ్ మీద బేసిక్స్ అనమాట. వాట్ ఈస్ డైరెక్ట్ కాస్ట్, వాట్ ఈస్ ఇండైరెక్ట్ కాస్ట్, ఓకేనా. సో ఇలా అడుగుతారు. సో డైరెక్ట్ కాస్ట్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ కాస్ట్ అంటే ఏంటి, ఓకే. సో అలాగే మనకి ఫ్యాక్టరీ కాస్ట్ ఎలా వస్తుంది, కాస్ట్ ఆఫ్ సేల్స్ ఎలా వస్తుంది, సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు అనమాట, ఓకే. సో అది కూడా ఓకేనా. సో అప్పుడు మీరు ఇవన్నీ చెప్పాలి, ఇది చెప్పకపోతే మనకి జాబ్ రాదు, ఓకేనా. సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్. ఓకే, ఓకే ఇది మనం తెలుసుకోవాల్సింది. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనకి సో ఎస్ఏబి సిఓ ఆడిట్ డెసిషన్ మేకింగ్ అంటే మనకి మన కాస్ట్ ఎలిమెంట్ ప్లానింగ్ ఉంటుంది, కాస్ట్ సెంటర్ ప్లానింగ్ ఉంటుంది, కాస్ట్ సెంటర్ ప్లానింగ్ ఉంటుంది, ఇంటర్నల్ ఆర్డర్ కూడా ప్లానింగ్ ఉంటుంది, ఓకేనా. మూడింటికి ప్లానింగ్స్ ఉంటాయి మనకి, కాస్ట్ సెంటర్ ప్లానింగ్, ఇంటర్నల్ ఆర్డర్ ప్లానింగ్, మూడింటికి మన ప్లానింగ్స్ ఉంటాయి. సో ఇంటర్నల్ ఆర్డర్ ప్లాన్ చేసుకోవచ్చు, కాస్ట్ ఎలిమెంట్స్ ప్లాన్ చేసుకోవచ్చు, కాస్ట్ సెంటర్కి ప్లాన్ చేసుకోవచ్చు, ప్రాఫిట్ సెంటర్కి ప్లాన్ చేసుకోవచ్చు. ప్లాన్ చేసిన తర్వాత యాక్చువల్స్ ఏంటి, వాటిలో మధ్య వచ్చే డిఫరెన్స్ ఏంటి, దాన్ని మనం వేరియన్స్ అంటారు, ఓకే. సో కాస్ట్ షీట్ అంటే ఏంటి అంటే ఇది, ఓకే. సో మరి ఇక్కడ మన ఈసీసీకి S/4HANA పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకుంటే ఫస్ట్ టాపిక్ కాస్ట్ ఎలిమెంట్స్ అకౌంటింగ్లో డిఫరెన్సెస్. FS00లో వెళ్ళారనుకోండి, సో మీ కంపెనీ కోడ్ ఏంటిదో మరి కంపెనీ కోడ్ గుర్తులేదు నాకు, ABRL. సో ఇక్కడ చూడండి మనకి, సో ఫస్ట్ డిఫరెన్స్ ఇక్కడ సెకండరీ కాస్ట్ ప్రైమరీ కాస్ట్ కనబడుతుంది. సో ఇదే ఫస్ట్ టాపిక్, ప్రైమరీ కాస్ట్ సెకండరీ కాస్ట్ అంటే. సో ఈసీసీలో ప్రైమరీ కాస్ట్ సెకండరీ కాస్ట్ క్రియేట్ చేయాలంటే సపరేట్ టీ కోడ్స్ అన్నమాట. సో సపరేట్ టీ కోడ్స్ ఏంటంటే K01, ఓకే. క్లిక్ చేసి ఇదే వస్తుంది. ఈసీసీలో అయితే వేరే స్క్రీన్ ఓపెన్, K06 సెకండరీ కాస్ట్ ఎలిమెంట్స్. సో ఇవి మనకి ఎస్ఏపిలో S/4HANAలో ఒకే స్క్రీన్. సెకండరీ కాస్ట్ ప్రైమరీ కాస్ట్ క్రియేట్ చేయాలంటే FS00 క్రియేట్ చేస్తాం. ఇక్కడ సెకండరీ కాస్ట్ లింక్ అయ్యి ఉంటుంది, ప్రైమరీ కాస్ట్ ఉంది ఇక్కడ ఫీల్డ్. సో అలాగే మనకి ఇవి ప్రైమరీ కాస్ట్ సెకండరీ కాస్ట్ ఫస్ట్ మనకి. సో అలాగే ఓబీ A4లోకి వెళ్తే మనకి సెకండ్, ఓబీ D4లోకి వెళ్తే మనకి ఫస్ట్లోనే సెకండరీ కాస్ట్ జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి. అసలు సెకండరీ కాస్ట్ జిఎల్ అకౌంట్ ఈసీసీలో లేదు. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్స్ ఆర్ నాట్ జిఎల్ అకౌంట్స్ ఇన్ ఈసీసీ, బట్ ఎస్ఏపీ S/4HANA సెకండరీ కాస్ట్ కూడా జిఎల్స్ క్రియేట్ చేయాలి. కానీ పోస్టింగ్ కోసం వాడరు. సెకండరీ కాస్ట్ని తీసుకెళ్ళి నువ్వు ట్రాన్సాక్షన్ బుకింగ్లో వాడరు. సెకండరీ కాస్ట్కి డెసిషన్ మేకింగ్కి అంటే సో సెటిల్మెంట్స్ పర్పస్ కోసం, ఇంటర్నల్ యాక్టివిటీ అలొకేషన్స్ కోసం వాటిని యూజ్ చేస్తూ ఉంటారు, ఓకే. సెకండరీ కాస్ట్ డెసిషన్ మేకింగ్, కానీ ప్రైమరీ కాస్ట్ అనేది ట్రాకింగ్ కోసం, ఎక్స్పెండిచర్ ట్రాకింగ్. సో డెసిషన్ మేకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సెకండరీ కాస్ట్. అందుకే ఈసీసీలో సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ జిఎల్ అకౌంట్, కానీ S/4HANA ఈసీసీలో సెకండరీ కాస్ట్ ఎలిమెంట్కి జిఎల్ అకౌంట్ కాదు, కానీ S/4HANAలో సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఆల్సో జిఎల్ అకౌంట్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ఈసీసీ టు S/4HANA. అందరికీ అర్థమవుతుందా? ఈసీసీకి S/4HANAకి డిఫరెన్స్ ఏంటి అంటే ప్రైమరీ కాస్ట్ సెకండరీ కాస్ట్ మెయిన్ చేంజెస్ ఉన్నాయి. ప్రైమరీ కాస్ట్ జిఎల్ అకౌంట్ S/4HANAలో, సెకండరీ కాస్ట్ జిఎల్ అకౌంట్. సెకండరీ కాస్ట్ నంబర్ రేంజ్ క్రియేట్ చేయాలి, కానీ ఈసీసీలో మనకి ప్రైమరీ కాస్ట్ జిఎల్ అకౌంటే, కానీ సెకండరీ కాస్ట్ అనేది జిఎల్ అకౌంట్ కాదు, ఓకే. సో ప్రైమరీ కాస్ట్ సెకండరీ కాస్ట్ క్రియేట్ చేయాలంటే K01, K060 కూడా వాడతారు, ఓకే, S/4HANAలో. సో అలాగే మరి సెకండరీ కాస్ట్ క్రియేట్ చేయాలంటే ఈసీసీలో మనకి K01, K06 వాడతారు, ఓకే. కానీ S/4HANAలో ఈ టీ కోడ్స్ పని చేయవు, ఓకేనా. ఈ టీ కోడ్ పని చేయవు, ఓకేనా. సో మనకి ఈ కాస్ట్ ఎలిమెంట్ అకౌంట్ చాలా చిన్న కాన్సెప్ట్.
సో జస్ట్ మీకు 1 డే పడుతుంది, రేపు పొద్దున క్లాస్ అయిపోతుంది కాస్ట్ ఎలిమెంట్ అకౌంటింగ్. రేపు మనకి రైట్. సో మనకి అకౌంటింగ్, కంట్రోలింగ్, కాస్ట్ ఎలిమెంట్ అకౌంటింగ్. సో కాస్ట్ ఎలిమెంట్ అకౌంటింగ్లో మాస్టర్ డేటా, కాస్ట్ ఎలిమెంట్ అయితే మాస్టర్ డేటా. సో ఈ టీ కోడ్స్ ఉన్నాయి చూడండి ఈసీసీలో. ఈ టీ కోడ్స్ S/4HANAలో పనిచేయి. ప్రైమరీ కాస్ట్ని క్రియేట్ చేయాలనుకో ఈసీసీలో జస్ట్ ఇక్కడ నువ్వు కంట్రోలింగ్ ఏరియా ఇచ్చేసి కాస్ట్ ఎలిమెంట్ ఇచ్చేస్తావు. దేన్నైతే నువ్వు కాస్ట్ ఎలిమెంట్ కింద మారుద్దాం అనుకుంటున్నావో ఆ కాస్ట్ ఎలిమెంట్ ఇచ్చేసేది అనమాట. సో అంటే ఏదైనా 4 సిరీస్ నెంబర్ చెప్తే 311 అనుకో, 3110 అనుకో. సో జస్ట్ జిఎల్ అకౌంట్ అనమాట ప్రైమరీ కాస్ట్. సో కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ దీన్ని నేను ప్రైమరీ కింద మార్చాలనుకోండి, ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ జిఎల్కి పలానా కాస్ట్ సెంటర్ పలానా ఇంటర్నల్ ఆర్డర్ రావాలి అని చెప్పి ఇక్కడ ఇచ్చేసుకుంటే ఈ జిఎల్తో కాస్ట్ సెంటర్ ఇంటర్నల్ ఆర్డర్ కూడా వచ్చేస్తుంది బై డిఫాల్ట్. సేవ్ చేస్తే ప్రైమరీ కాస్ట్ క్రియేట్ అయిపోయింది, ప్రైమరీ కాస్ట్ మాస్టర్ డేటా. అదే S/4HANAలో మనకి ఈసీసీలో మనకి సెకండరీ కాస్ట్ క్రియేట్ చేయాలనుకో KA06లోకి వెళ్ళి జస్ట్ మీరు సో అంటే రాయాలి ఇక్కడ, కానీ S/4HANAలో రాయాల్సిన అవసరం లేదు. సో అంటే ఏంటి S/4HANAలో నెంబర్స్ కాదు, సో జిఎల్స్ అనమాట. సో ఇట్లా రాయాల్సిన అవసరం లేదు. ఓకే. సో S/4HANAలో అయితే ఈసీసీలో అయితే ఇట్లా రాయాలి. సో పెట్రోల్ ఇది సెకండరీ కాస్ట్, ఓవర్ హెడ్స్. ఓకే. ఈ పెట్రోల్ దేనికి యూజ్ చేస్తారు? సెటిల్మెంట్గా, అసెస్మెంటా? అంటే సెకండరీ కాస్ట్ ఎలిమెంట్స్ యూజ్డ్ ఫర్ ఇంటర్నల్ ఆర్డర్ సెటిల్మెంట్స్, ఓవర్ హెడ్స్, అసెస్మెంట్ వీటి కోసం యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నల్ ఆర్డర్ సెటిల్మెంట్ కోసం యూజ్ చేస్తున్నాను కదండి పెట్రోల్ సెలెక్ట్, ఇంటర్నల్ ఆర్డర్ పర్పస్ కోసం కాదు, దాని ఇంటర్నల్ యాక్టివిటీ ఎలక్యూషన్ కోసం యూజ్ చేస్తే సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఈ సెకండరీ కాస్ట్కి రెస్పెక్ట్ టు కాస్ట్ సెంటర్ని కూడా మనం డిఫాల్ట్ రావాలని యాడ్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే సెకండరీ కాస్ట్ ఎలిమెంట్స్ అనేవి న్యూమరికల్ నెంబర్స్ కాదు ఈసీసీలో. సో ఇక్కడ ఏమైతే టీ కోడ్స్ ఉన్నాయో ఈ టీ కోడ్స్ అన్ని S/4HANAలో పనిచేయవు. KA01 క్రియేట్ ప్రైమరీ కాస్ట్, KA06 క్రియేట్ సెకండరీ కాస్ట్, KA02 చేంజ్, KA03 డిస్ప్లే, KA04 డిలీట్ అండ్ KA05 డిస్ప్లే చేంజెస్ ఇవన్నీ S/4HANAలో పనిచేయవు. ఓకేనా? S/4HANA ప్లాట్ఫామ్లో ఇవన్నీ పనిచేయవి. టీ కోడ్స్ అన్ని ఈసీసీలో పనిచేస్తాయి అనమాట. టీ కోడ్ ఉంది KA23 అని. సో ఇందులోకి వెళ్ళి మనతో లిస్ట్ ఆఫ్ కాస్ట్ ఎలిమెంట్స్ అన్ని చూసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కాస్ట్ ఎలిమెంట్స్ లిస్ట్, సిస్టంలో ఎన్నైతే క్రియేట్ చేస్తావో కాస్ట్ ఎలిమెంట్స్ లిస్ట్, టోటల్ లిస్ట్. ఓకే. సో మనకి SAPలో S/4HANAలో ప్రైమరీ కాస్ట్, సెకండరీ కాస్ట్ జిఎల్ అకౌంట్స్. సెకండరీ కాస్ట్లో ట్రాన్సాక్షన్ పోస్టింగ్ కోసం వాడరు. ప్రైమరీ కాస్ట్ మాత్రమే ట్రాన్సాక్షన్లో తీసుకున్నారు. ట్రాన్సాక్షన్ పోస్టింగ్ అంటే తెలుసు కదా. సో లైక్ ట్రాన్సాక్షన్ పోస్టింగ్ అంటే ఇప్పుడు FB50 ఇక్కడ వెళ్ళి ఇక్కడ సెకండరీ కాస్ట్ ఎలిమెంట్స్ తీసుకో. సో ఇది డెసిషన్ మేకింగ్ కోసం, ఇది ట్రాకింగ్ పర్పస్ కోసం ఓన్లీ ప్రైమరీ కాస్ట్లో తీసుకుంటాం. ప్రైమరీ కాస్ట్ అంటే ఏంటి అనేది కూడా నెక్స్ట్ క్లాస్లో చెప్తాం. ప్రైమరీ కాస్ట్ అంటే సో ఓవరాల్గా మనకి బేసిక్స్. సో బేసిక్స్ అంటే కంట్రోలింగ్ మోడల్ సంబంధించి మనకి బేసిక్స్ అన్నమాట. కంట్రోలింగ్ మోడల్లో మనకి డైరెక్ట్ కాస్ట్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ కాస్ట్ అంటే ఏంటి, కాస్ట్ షీట్ అంటే ఏంటి, అసలు కంట్రోలింగ్ మోడల్ పర్పస్ ఏంటి, కంట్రోలింగ్ మోడల్ పర్పస్ ఏంటి, ప్రాఫిట్స్ని రైజ్ చేయడం, కాస్ట్ని తగ్గించుకోవడం, అలాగే ప్రోడక్ట్ ప్రైస్ ఒక యూనిట్ ప్రైస్ ఎంతో అని తెలుసుకోవడం, అలాగే మనకి ఇండివిజువల్గా లేబర్కి ఎంత అయింది, మెటీరియల్కి ఎంత అయింది, ఇవన్నీ తెలుసుకోవడం. ఓకే. సో మీరు జస్ట్ కంట్రోలింగ్ మోడల్ బేసిక్స్ అని చెప్పి చూద్దాం. దీంట్లో ఏం రాశారు? సో SAP CO మోడల్, FICO అంటే ఫైనాన్స్, SAP CO ఇంటిగ్రేషన్ ఎక్కడ జరుగుతుంది చెప్పండి. ఎవరు చెప్తారు SAPలో మనకి? ఎవరు చెప్తారు? ఫైనాన్స్ కంట్రోలింగ్ ఇంటిగ్రేషన్ ఎక్కడ జరుగుతుంది? FIT అన్న ముందు FIT SG ఉంది. ఫైనాన్స్ టు కంట్రోలింగ్ ఇంటిగ్రేషన్ ఎక్కడ జరుగుతుంది? మెటీరియల్ పర్చేస్ కాదు.
కంట్రోల్ అండ్ కాన్ఫిగరేషన్ ఏరియా. కాన్ఫిగరేషన్ ఏంటంటే కంపెనీ కోడ్కి అసైన్ చేసినాం. కంట్రోలింగ్ ఏరియాని కంపెనీ కోడ్కి అసైన్ చేస్తాం. ఓకే, లైక్ ఓపీఐసి అలాగా అట్లా కంట్రోలింగ్ ఏరియా కంపెనీ కోడ్కి అసైన్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా సో జరుగుతుంది అన్నమాట. సో మనకి ఉన్న ఏరియాస్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎస్ఏపి సిఓ మోడల్. కాస్ట్ ఎలిమెంట్స్లో ప్రైమరీ కాస్ట్, సెకండరీ కాస్ట్ మనం నేర్చుకుంటాం. కాస్ట్ సెంటర్స్ గురించి నేర్చుకుంటాం. ఇంటర్నల్ ఆర్డర్స్ గురించి నేర్చుకుంటాం. ఓకే, ఇంటిగ్రేషన్ విత్ అదర్ మోడల్స్, ఎస్ఏపి సిఓ మోడల్ ఫైనాన్స్, మెటీరియల్ మేనేజ్మెంట్, హిస్టరీతో, పీపీతో లింక్ అయ్యింది. సో అలాగే నావిగేషన్స్ ఇవన్నీ అయిపోయింది. ఏమీ లేవు, మనం చెప్పినందుకు కూడా ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్ షీట్ ఫార్మాట్ అడిగా అనుకో, కాస్ట్ షీట్ ఫార్మాట్. కాస్ట్ షీట్ అంటే మెటీరియల్ ఎంత అయింది, ఓవర్ హెడ్ ఎంత అయింది, ఇవన్నీ కాస్ట్ షీట్ అంటే. ఓకే, సో ఇక్కడ రా మెటీరియల్కి ఎంత అయింది, లేబర్కి ఎంత అయింది, ఓవర్ హెడ్స్ డైరెక్ట్ కాస్ట్ ఉంటాం. సో మనకి అలాగే ఇండైరెక్ట్ కాస్ట్ అంటే ఫ్యాక్టరీ కాస్ట్, పవర్, రెంట్, మెయింటెనెన్స్, అడ్మినిస్ట్రేషన్, ఓకే, సెల్లింగ్, డిస్ట్రిబ్యూషన్. సో టోటల్ ఇండైరెక్ట్ కాస్ట్ అంతా, టోటల్ ప్రాఫిట్ అంతా. సో ఇది అనమాట కాస్ట్ షీట్ అంతా. సో దీంట్లో ప్రాపర్గా రాలేదు, ఇది కూడా రాంగే. ఓకే, సో కొన్ని మీకు చార్ట్ జీపీటీలో కూడా రాంగ్ ఉన్నాయి, చూసుకొని చేయాలి. ఓకే, సో ఎట్లోనే కొంచెం అక్యురేట్ ఉంటాయి కొన్ని కాస్ట్ షీట్ అంటే. ఇది కరెక్ట్. ఫార్మెట్ ఉంటుంది, ఫార్మెట్ ఇంపార్టెంట్. సో ఇది ఫార్మెట్. ఈ ఫార్మెట్ మీకు పంపిస్తున్నాను. ఈ ఫార్మెట్ ఇది రియల్ టైం ఫార్మెట్. కాస్ట్ అంటే ఒక బేసిక్స్ నేర్చుకున్నప్పుడు ఇది నేర్చుకుంటాం. చూడండి, డైరెక్ట్ కాస్ట్, ప్రైమ్ కాస్ట్, డైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ కాస్ట్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ప్రైమ్ కాస్ట్, ఇండైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ కాస్ట్, ఫ్యాక్టరీ కాస్ట్. ఫ్యాక్టరీ కాస్ట్లో వల్ల తర్వాత కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, తర్వాత కాస్ట్ ఆఫ్ గూడ్స్, కాస్ట్ ఆఫ్ సేల్స్. ఇది మనకి ఇంటర్వ్యూలో అడుగుతాడు. స్క్రీన్ షాట్ పెట్టుకోండి ఎవరైనా. సో స్క్రీన్ షాట్ పెట్టండి ఎవరు. ఈ బేసిక్స్ అన్నమాట కంట్రోలింగ్ మోడల్. బేసిక్ స్క్రీన్ షాట్ పెట్టండి ఎవరైనా, స్క్రీన్ షాట్ తీసుకుని పెట్టండి, లేకపోతే చార్ట్లో చూడండి. సో మనకి ఇది జస్ట్ లైక్ డైరెక్ట్ వేజెస్ ఏమేమి కాస్ట్ అయింది. ఇది కొంచెం ఇండైరెక్ట్, ఇంత అవసరం లేదు. ఇవన్నీ కంట్రోలింగ్ అంటే సిఏ చదువుకునే, సిఎంఏ చదువుకునే వాళ్ళకి ఇవన్నీ కావాలి. మనకు ఐడియా అనమాట, ఒక ఐడియా. ఓకే, సో ఇది బేసిక్స్.